హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజులు మాయమైపోయాను కదా. ఏదో అంటారు కదా, గడి తీరదు గవరాదు, అలాంటి బిజీ అనండి నాది. మీరు ఎలా చేసుకున్నారు వినాయక చవితి? మేమైతే బాగానే చేసుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము విగ్రహం తీసుకొస్తాము. సో పాలవెల్లి లేదనమాట, మాకు పాలవెల్లి లేదు. కానీ ఇలా ఆ దేవుడి గది దగ్గర ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ చేసి థ్రెడ్స్తో కట్టాను. గ్రేప్స్, మ్యాంగోస్, పచ్చి మామిడికాయలు దొరికాయి, అండ్ యాపిల్ ఆల్సో. అయితే మా పూజ ఎలా అనిపించిందో మీకు నాకైతే కమెంట్లో షేర్ చేయండి. చాలా రోజులకి వచ్చి కమెంట్లో లైక్స్ అంటే నాకు కరెక్ట్ కాదనుకోండి, కాకపోతే జస్ట్ ఆస్కింగ్ అంతే. మేమైతే విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా 3 రోజులు అయితే పూజ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. సో ఉంచేసామన్నమాట. అయితే ఇది ఫస్ట్ రోజుది, రెండో రోజు కూడా పెడతాను. అలా చాలా బాగుంది కదా, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ ఫేక్ మనుషుల కంటే అలాంటి విగ్రహాలే బెటర్ కదా. ఎందుకంటే బయట జనాలు చాలా దారుణంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఎమోషన్ కానీ, మన హ్యాపీనెస్ కానీ, మనం బాగుపడినా ఏది కూడా వారవలేకపోతున్నారు. ఇన్ కేస్ మనం బాధపడినా సరే వాళ్ళకి అది ఏదో ఒకటి కంటెంట్ దొరకాలి అంతే. సోషల్ మీడియాలోనే కాదు, సొసైటీలో కూడా అలానే ఉన్నారు. సో నన్ను అడిగితే వీలైనంత వరకు ఇలా ఏ గుడిలోనో ఇంట్లోనో దేవుడితో స్పెండ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. మరి మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారు నాకైతే కమెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.